ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిందో 2014 నుంచి అసలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే చంద్రబాబు నాయుడు నియంత పాలనలో ఉన్నామో మాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఆ సమస్యపై రాష్ట్ర ప్రజల కోసం ప్రజల యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఒక కష్టం ఉన్నా సమస్య ఉన్నా వారు ప్రజల పక్షాన వచ్చే పోరాటం చేసే ఉద్యమాలు చేస్తుంటే ఎక్కడికక్కడ అడ్డగిస్తూ అసలు ఎవరు కూడా ఉద్యమంలో పాల్గొకుండా చేసేటటువంటి ఒక నీచ నికృష్టమైనటువంటి పాలనను ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తీరు. ఎందుకంటే ఈరోజు ఈ విశాఖ మహానగరంలో నిజంగా ప్రశాంతమైనటువంటి మహానగరంలో ఈరోజు భూ కబ్జాలు భూదందాలకు లోబడి పేదవాళ్ళు తన భూమిని కూడా కోల్పోయి ఈరోజు ఎవరైతే ఆ భూమిని కబలించినటువంటి భూకామందులు ఉన్నారో ఆ మంత్రివర్యులు వారి యొక్క తోడల్లుడు అల్లుడు వీరందరూ కూడా భూమిని చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కలిపి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మండలాల్లో భూమి విలువ పెరిగిందని భూమిని కబ్జాలు చేస్తూ ఉంటే ప్రజలు పాపం అల్లోలచ్చన అని ఏడుస్తూ ఉంటే వారి తరపున పోరాటం చేసే నాయకుడిగా మా జగనన్న ఈ ప్రాంతానికి వస్తుంటే వీళ్ళందరూ గుండెల్లో రైళ్లు పరిగెట్టడం కాదు కదా ఈరోజు ఎవడు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడికి, ఏమయ్యా ఆ రోజు హుదూద్ తుఫాన్కి వచ్చి ఆ రోజు హుదూద్ తుఫాన్లో విశాఖ నగరాన్ని నేను అరగంటలో బాగు చేశాను గంటలో బాగు చేశానని చాలా పెద్ద కబుర్లు మాట్లాడావే, ఆ హుదూద్ తుఫాన్లోనే ఏదైతే ఈ ఫైళ్లు ఉన్నాయో అవన్నీ మాయమైన సంగతి ఎవరికి సమాధానం చెప్తాం? ఖచ్చితంగా హుదూద్ తుఫాన్లో ఆ ఫైళ్లు మాయమైన సంగతి అది ఖచ్చితంగా మీరు మీ పార్టీ వాళ్ళే చేసినటువంటి సంగతి ఇప్పుడు మీరు బయటపడింది. మీరే అన్నారు ఒక బస్సులో కూర్చొని నేను పాలన చేశాను అనని. అదే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మాయమైనటువంటి ఫైళ్లు మాయమయ్యి అని చెప్పి మీ కలెక్టర్ గారే ఈరోజు నివేదికలో చెప్తా ఉన్నారు. వీటన్నిటికీ మీరు సమాధానం ఏంటి చెప్తారు? నిజంగా ఈరోజు దాదాపుగా 1-2 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ భూ కబ్జాలు జరిగిందో ట్యాంపరింగ్ జరిగిందో వీటి యొక్క ఫైళ్లను బయటకు పెట్టి ఆధారాలతో మేము నిరూపిస్తూ ఉంటే ఈరోజు ఒక్కరు కూడా మాట్లాడలేకోకుండా మీ సంబంధిత మంత్రే ఇది జరిగిందని చెప్తూ అలాగే మీ మిత్రపక్షమైనటువంటి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కూడా ఇవన్నీ జరిగిందని వారు ఆధారాలతో చూపిస్తున్నా మీరు స్పందించుకోకుండా ఈరోజు మహాధర్నాకి మా నాయకుడు వస్తే అడ్డగించి మమ్మల్ని అందరినీ కూడా అక్రమ కేసులు పెట్టి చేయడానికి నిజంగా మీకు సిగ్గు లేదా అని చెప్పి చంద్రబాబు నాయుడికి మీ కుమారుడు లోకేష్ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఏ సమస్య అయినా సరే ప్రజా సమస్యల్లో ఇది ప్రజా పార్టీ, ప్రజల సమస్యలపై స్పందించే పార్టీ, ప్రజల గుండెల్లో నింపుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏ సమస్య పట్లైనా సరే పోరాటం చేస్తారు. చేసి అన్యాయం అయిపోయినటువంటి ప్రజలకు న్యాయం చేసేదాకా కూడా ఈ ఉద్యమాన్ని మేము ఆపము. ఖచ్చితంగా ఎవరైతే దీనిలో నిందితులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు చేయించాలనే సిబిఐ విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏం సిబిఐ విచారణ అంటే మీకు భయమా? 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది, పట్టనీయండి. ఖచ్చితంగా చెప్తున్నాం, సిబిఐ విచారణ అయితేనే దీంట్లో అసలైన రంగు బయటకు వస్తుంది. ఇంకా లోతుల్లోకి వెళ్తే ఎవరెవరు దీనికి పూర్తి మద్దతుగా చేస్తున్నటువంటి నిందితులు బయటకు వస్తారు. ఏదో సిట్టు పెట్టాం కదా అంటే సిట్ అంటే మీ చేతిలో ఉన్నటువంటి విచారణ పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో తీసుకొని ఎవరు మాట్లాడుకోకుండా విశాఖ నగరంలో ఇది ఈ డెవలప్ అవ్వాల్సినటువంటి అభివృద్ధిని మర్చి ఈరోజు భూ కబ్జాలు భూదందాలతో మీరు చేసేటటువంటి తీరుని చిట్ట చివరి దాకా తీసుకెళ్లి రేపు ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొట్టే విధంగా చేసే విధంగా చేస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ సిబిఐ విచారణ చేయాల్సిందే. మా నాయకుడు ఈ మహాధర్నే కాదు రాబోయే కాలంలో కూడా ఇంకా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి మొత్తం అఖిలపక్షం అందరితో కూడా ఏకమై ఈ భూదందాల మీద పోరాటం చేస్తామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎవరిపైన నమ్మకం లేదండి, తనపైనే తను నమ్ముకున్న వారికి న్యాయం చేయాలి, వాళ్ళ పార్టీ మనుషులకి న్యాయం చేయాలన్న సిద్ధాంతాలతో వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఎంత లేట్ అయినా పర్వాలేదని అన్నది మా సిబిఐ మీదే మాకు నమ్మకం. ఎందుకంటే సిబిఐ ఖచ్చితంగా ఆధారాలు సేకరించి ఎప్పటికైనా సరే ఈ దోషుల్ని ప్రజల ముందుకు ఉంచుతుందనేసి అందరికీ నమ్మకం. కాబట్టి ఈ సిట్ అనేది వాళ్ళ సొంతది, అది అందరికీ తెలుసు. కోర్టులను కూడా ఆయన
ఆయన చేతుల్లో పెట్టుకున్నారు. ఈరోజు మెజిస్ట్రేట్ అయినా కలెక్టర్లుగా కూడా ఐఏఎస్లను కూడా వాళ్ళు ఐపీఎస్లను కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టి నియంత పాలన సాగిస్తున్నదని అందరికీ తెలుసు. ఈరోజు కలెక్టర్ గారు 250కైనా తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది. అదే 1,00,000 ఎకరాలని 250 ఎకరాలు కుదించేలా చేశారంటే వారు ఈ ఉదూద్ తుఫాన్ పుణ్యమా అని ఇక్కడికి వచ్చి వైజాగ్ ప్రజలందరినీ మభ్యపెట్టి మోసం చేసే విధంగా ఇప్పుడు కోస్టల్ కారిడార్ పేరుతో కూడా శ్రీకాకుళం జిల్లా వరకు లోకేష్ బాబు దందా కొనసాగుతూ ఉంది అనేది కూడా విచారణ చేపట్టాలి. అలాగే ఈయన అరకును దత్తత చేసుకున్నారన్నప్పుడు అరకు వరకు ఆయన వెళ్ళారనేది కూడా దీని గురించి అనేది కూడా ఇప్పుడు తేటతెల్లమైంది. కాబట్టి ఈయన తాలూకా భూదందాల మీద పూర్తి దృష్టి సారించాలి. ఇప్పుడు మీ ఇంటికి మీ భూమి పోర్టల్ పెట్టారు, అది మీ భూమి మా ఇంటికి అనేది మార్చుకొని ఈరోజు ఈ రకంగా చేశారనేది కూడా ప్రజలందరూ గమనించారు. వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా మా జగనన్న నాయకత్వంలో మేమందరం కూడా ఇటువంటి ప్రజా పోరాటాలకు ఎప్పుడు సిద్ధంగా ఉండి ప్రజలకు న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను.